ఉద్యోగులు, వ్యాపారస్తులు, టీచర్లు, డాక్టర్లు, యాంకర్లు, పోలీస్ ఆఫీసర్లు ఇలా ఒక్కరేంటి ఎంతో మంది మయూర ఆయుర్వేదలో వైద్యాన్ని పొంది పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేశారు. పురాతన సిద్ధ వైద్యాన్ని, వర్మ కళలను మరోసారి జనాలకు పరిచయం చేస్తూ ఎన్నో మొండి రోగాలను దారికి తెస్తున్న యాజమాన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆయుర్వేదం అనేది మన జీవన విధానం. ఎలా బ్రతకాలో, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటామో సూచించే వైద్యం ఇది. అందుకే ఏదో 4 మసాజులు, 2 కషాయాలు ఇచ్చేస్తే రోగం తగ్గిపోతుంది అనుకోవడం సరైంది కానే కాదు. మందులను, మర్దనాలను, పథ్యాన్ని ఇస్తూనే కొన్ని పద్ధతులను ఎలా నేర్చుకోవాలో వైద్యులు సూచిస్తారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తే ఎలాంటి రోగమైనా దారికొస్తుంది. అన్ని రోగాలు పూర్తిగా నయమైపోతాయని చెప్పడం అతిశయోక్తి. కాని కొన్ని దీర్ఘకాలిక రోగాల నుంచి మాత్రం ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు. అందులోనూ పెయిన్ మేనేజ్మెంట్ విషయంలో ఆయుర్వేద మందులు, థెరపీస్ అద్భుతాలు చేసి చూపిస్తాయి. అందుకే మయూర ఆయుర్వేదలో ఉన్న స్పెషాలిటీ వైద్యులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు. అదే పేషెంట్ల సమస్యను నయం చేస్తోంది. మయూర ఆయుర్వేద మరింత ఎత్తుకు ఎదిగి ఇంకెంతో మందికి సేవలను అందించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు ప్రముఖ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు. సంస్థ ఫౌండర్ హను ఎడ్లూరి చేస్తున్న సేవలను కొనియాడారు. మరో పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్ మనీష్ ఖత్రి కూడా స్వయంగా హాస్పిటల్ కి విచ్చేసి సేవలను పొంది సంతృప్తి వ్యక్తం చేశారు. మనీష్ ఖత్రి గారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నారు. టెక్నాలజీ ఉపయోగించుకుని ఆయుర్వేదాన్ని కూడా ఆర్గనైజ్డ్ పద్ధతిలో ప్రొఫెషనల్ గా నిర్వహిస్తున్న వైనాన్ని యాజమాన్యం వివరించింది. ఆయుర్వేదానికి ఆధునికతను జోడిస్తూ అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. కేవలం థెరపీస్ ద్వారా నొప్పిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ సూచిస్తూ సరైన దారి చూపిస్తున్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారు. తమ నొప్పుల బాధలను దూరం చేసుకుని ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. మోకాలి నొప్పైనా, తలనొప్పైనా, వెన్ను నొప్పైనా ఇంగ్లీష్ మందుల్లో పెయిన్ కిల్లర్ లేదా సర్జరీ మాత్రమే పరిష్కారం. కానీ ఆయుర్వేద సిద్ధ వైద్యం వాటికి పూర్తిగా భిన్నం. ఇక్కడ వ్యాధికి తగ్గట్టు స్పెషలైజ్డ్ థెరపీ ఉంటుంది. పూర్తిగా ఆ శరీర భాగంపైనే ఫోకస్ పెట్టి చేసే వైద్యం వల్ల వందలాది మంది తమ నొప్పుల బాధ నుంచి బయటపడుతున్నారు. మయూర ఆయుర్వేదాలు లభించే వివిధ స్పెషాలిటీ థెరపీస్ కు తోడు ఇక్కడ విస్తృత అనుభవం ఉన్న వైద్య సిబ్బంది, థెరపిస్టులు, మందులు కూడా మరో ముఖ్య కారణం. అందుకే స్థాపించిన ఏడాది కాలానికి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయుర్వేదాన్ని ఏదో పాత చింతకాయ పచ్చడిలా భావిస్తూ నేటి తరం మెల్లిగా దూరమవుతున్నారు. అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఆయుర్వేదం ఓ అద్భుతమని నిస్సందేహంగా చెప్పొచ్చు. మొదటిగా మూలం కనుక్కోవడం ఒక పద్ధతైతే హ్యూమన్ టచ్ ఇక్కడ మరో ముఖ్యమైన అంశం. డాక్టర్లు స్వయంగా తమ చేతులతో చేసే నాడీ పరీక్ష నుంచి థెరపిస్టులు మన శరీరంలోని ప్రెషర్ పాయింట్స్ పై చేసే మర్దనాల వరకు అన్నింటికీ శాస్త్రీయత ఉంది. ఆయుర్వేదానికి తోడు సిద్ధ వైద్యం కూడా ఇక్కడ జతైంది. మర్మ కళలను ఉపయోగించి శరీరంలోని నొప్పి భాగాలను ఉత్తేజితం చేసే ప్రక్రియ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. గోరువెచ్చని నూనెలను, మూలికలను, ఔషధాలను మిళితం చేసి కాళ్లు, కీళ్లు, వెన్నెముకపై చేసే పోట్లీ థెరపీతో మొదలు పంచకర్మ, నవరకిళి, శిరోధార, ఉద్వర్ధన, కటివస్థి, జానువస్థి వంటి థెరపీస్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా నొప్పులను దూరం చేసి తక్షణమే రిలీఫ్ ఇచ్చే అగ్నికర్మ ప్రక్రియ వల్ల కూడా ఎంతో మంది పేషెంట్లు మంచి ప్రయోజనాన్ని పొందారు. బెంగళూరు ఐటీ కంపెనీలో పనిచేసే ఖమ్మం జిల్లా వాసి జయంతి గారిది
ఓ డిఫరెంట్ అనారోగ్య సమస్య. ఆమె సర్వైకల్ రెడిక్యులోపతితో బాధపడుతున్నారు. ఎముకలు అరిగిపోయి డిస్కులు ఉబ్బిపోయి నరకాన్ని చూసేవారు. కనీసం తల అటూ ఇటూ తిప్పలేని స్థితి ఏర్పడింది. ఇక ఆపరేషన్ తప్పదని న్యూరో సర్జన్లు తేల్చేసిన తరుణంలో ఒక్కసారి ఇక్కడ ట్రై చేద్దామని వచ్చి వైద్యాన్ని పొంది ఎంతో రిలాక్స్ అయ్యారు. 4-6 months నుండి నాకు సర్వైకల్ రెడిక్యులోపతి అని నెక్ దగ్గర బాగా సివియర్ పెయిన్ ఉంది. డిస్కులు బయటకు వచ్చి డిస్క్ బల్జ్, బోన్ డీజనరేషన్ అని చెప్పారు. సమ్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పారు నాకు సర్జరీ ఇమీడియట్ గా అవసరం అని చెప్పి. కొంతమంది ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్థోపెడిషియన్స్ ఏమో అక్కర్లేదని చెప్పారు. న్యూరో సర్జన్స్ ఏమో ఇమీడియట్లీ సర్జరీ రిక్వైర్డ్ అన్నారు. ఏం చేయాలి అని తెలియని స్టేజ్ లో మా హస్బెండ్ కి ఈ హాస్పిటల్ గురించి ఎలానో తెలిసింది. అన్ని చెక్ చేసిన తర్వాత అగ్ని ఇస్తారండి. ఒక ఫస్ట్ 4 days చేసిన తర్వాత ఇది 4th day ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ అని నేను సెన్స్ చేయగలను. ఆ ఇన్ఫ్లమేషన్ అయితే నాకే తెలుస్తుంది. ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎంత ఈజీగా ఉందో మేడం. ఆఫ్టర్ 6 months నేను ఫస్ట్ టైం బైక్ రైడ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అయిన ఆస్టియోఆర్థరైటిస్, సయాటికా, స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్ వంటి వాటికి అగ్నికర్మ వంటి థెరపీల ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. పెయిన్ మేనేజ్మెంట్ అవసరాన్ని బట్టి ఇక్కడి నిపుణులు పేషెంట్లకి థెరపీని సూచిస్తారు. నడుము కింది భాగంలో కండరాలు బిగదీసుకుపోవడం, మొద్దుబారిపోవడం, కదలికలు పెద్దగా లేకపోవడం వంటి లుంబార్ స్పాండిలోసిస్ కు ఇది బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేసింది. హైదరాబాద్ బర్కత్పురాకు చెందిన సీనియర్ సిటిజన్ వినీత్ గారు మయూరా ఆయుర్వేదానికి రాకముందు కనీసం కూర్చోవడానికి కూడా వచ్చేది కాదు. ఇక్కడ జరిగిన థెరపీస్ వల్ల ఆయన కనీసం కుర్చీలో స్థిరంగా కూర్చోవటానికి వస్తోందని కుటుంబ సభ్యులు ఆనందంగా చెప్పారు. మా అమ్మగారు 7 years నుంచి ఈ నడుం భాగం నుంచి కాలు వరకు తిమ్మిర్లు, మంట అనేటువంటిది ఉంది. మన అలోపతిలో చూపిస్తే నరం అనేటువంటిది బొక్కలో ప్రెస్ అయ్యిందని చెప్పేసి చెప్పారు. ఆయుర్వేదం గురించి తెలుసుకొని మయూర్ ఆయుర్వేదం దానికి వచ్చినాం. అసలు స్టార్టింగే హరి గారిని రెఫర్ చేశారు. బాగానే ట్రీట్మెంట్, మెడిసిన్ రాశారు, ఇంటర్నల్ మెడిసిన్ రాశారు. ఏదన్నా స్పర్శ గుచ్చుకున్నా గానీ స్పర్శ తెలియనట్టుగా ఉండేది. మొత్తం తగ్గిపోయినట్టేనండి. కూర్చోలేవాలన్నా లేవలేకపోయేదాన్ని. కొంచెం బెటర్ అనిపిస్తుంది. నిద్ర కూడా పోకపోయేది. బాగా గుంజేది. కొంచెం లెక్క నడవంగా నేను ఎక్కిపోయేది. ఈ సంవత్సరం బాగా ఎక్కువ. ఇప్పుడు మా బాబు తీసుకొచ్చాడు. కంప్లీట్ గా తగ్గిపోయిందని అంటున్నారు మా అమ్మగారు. ఇప్పుడు హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసిన విశ్రాంత డెంటల్ డాక్టర్ క్రాంతి గారు కూడా మయూరా ఆయుర్వేద వైద్యాన్ని చూసి ముగ్ధులైన వారి జాబితాలో ఉన్నారు. ఆప్యాయంగా పలకరించే కౌన్సిలర్లు, అంతే అనుభవంతో మర్దనాలు చేసే థెరపిస్టులు, పక్కాగా పరీక్ష చేసే వైద్యులు, ఎప్పటికప్పుడు మీ హెల్త్ అప్డేట్స్ తెలుసుకునే సిబ్బంది, ఇలా అన్నీ ఇక్కడ ఓ ప్యాకేజ్లా మీకు లభిస్తాయి. కేరళ, తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. హార్ట్ ప్రాబ్లం ఆపరేషన్ కూడా అయింది. వ్యవసాయం చేసేవాడిని నేను. ఒక 2 నెలల నుంచి నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి కానించి మెల్లిమెల్లిగా 20 భాగం దాకా వచ్చింది. దానికోసము ఎక్కడ చూపించుకోవాలి అనుకుంటా అంటే టీవీలో ఇది అడ్రస్ ఇది కనపడింది అన్నాడు. ఇక వచ్చేసాను ఇక్కడికి. డాక్టర్ గారు బాగానే మాట్లాడారమ్మా, మందులు రాసేసారు. అవన్నీ నేను ఎక్కువ చదువుకోలేదు, అవన్నీ చదవటం రాదు. 7 రోజులు అన్నారు. 5వ రోజుకి నాకు క్లియర్ అయిపోయింది. అసలు ఏం లేనట్టు అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. ముఖ్యంగా పెయిన్ మేనేజ్మెంట్ లో సయాటికా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, మైగ్రేన్, బ్యాక్ పెయిన్, మోకాళ్ల నొప్పులు వంటి వాటికి మయూరా ఆయుర్వేదలో అద్భుత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకాలం పడిన నొప్పుల బాధ చాలు. ఒక్కసారి మయూరా ఆయుర్వేద సిద్ధా హాస్పిటల్ కి రండి. డాక్టర్లతో సంప్రదించి వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ తీసుకుని తేడా గమనించండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందుబాటు ధరలో శాశ్వతంగా మీ నొప్పిని దూరం చేసుకునే మార్గం మీ కళ్ల ముందు సిద్ధంగా ఉంది. వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.